కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్లో వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, మనకి డేస్ హై నిఫ్టీ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. నిఫ్టీ అనేది చూస్తున్నాము. సో 0.14% డౌన్తో ట్రేడ్ అవడం మనం ఇక్కడ చూస్తున్నాం. కాకపోతే డేలో వచ్చేసి 24,526 ఉంటే 24,754 హై దాకా వెళ్ళింది. సో మార్కెట్ రావడం మనకు ఓపెన్ అవడం కొంత నెగిటివ్ ఇంపాక్ట్తో మనకి డైరెక్ట్ 24,526, సో నియర్ అబౌట్ 200 పాయింట్స్ డౌన్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి మనకి డౌన్ నుంచి వన్స్ రికవరీ అవుతూనే ఉందండి. ఎందుకంటే మన గ్లోబల్ క్యూస్ వచ్చేసి మనకి గిఫ్ట్ నిఫ్టీ కొంత బాగా పాజిటివ్లో ఉంది. సో ఆ పాజిటివ్ రికవరీ అయితే జరిగిపోయింది ఆఫ్టర్ ఓపెనింగ్ నెగిటివ్. ఓకే, సో ఆఫ్టర్ ఓపెనింగ్ నెగిటివ్ మనకు వచ్చేసి ఆ యొక్క కవరేజ్ అయితే అయిపోయింది. కాకపోతే రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూద్దాము. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 55,400 నుంచి 56, ఆల్మోస్ట్ 600 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. కాకపోతే మనకి సెన్సెక్స్ వచ్చినట్లయితే నియర్ అబౌట్ 900 పాయింట్స్ దాకా మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి మార్కెట్ అయితే నెగిటివ్లో ట్రేడ్ అయినా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి పాజిటివ్లో ట్రేడ్ అయింది. ఓకే, అండ్ మనకి ఇప్పుడు గ్లోబల్ క్యూస్ చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 24,827, అంటే ఒక 100 పాయింట్స్ ఉందండి. అండ్ మోర్ ఓవర్ డవ్ ఫ్యూచర్స్ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ డవ్ జోన్స్ కూడా మనకి నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డవ్ ఫ్యూచర్స్ మనకి ప్రస్తుతం అవి ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మనకి డాక్స్ క్యాక్ కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాం. సో కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాము. రేపు ఏదేమైనా లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే మనకి 24,700 దగ్గర హాల్ట్ అయినట్లు చూస్తున్నాము. సో మనకు వచ్చేసి ఓవరాల్గా 24,800 దగ్గర మనకి ఓఐ అనేది మనకి కాంట్రాక్ట్స్ అనేది ఎక్కువ బిల్డ్ అవడం చూస్తున్నాము. 24,800 దగ్గర మనకి నియర్ అబౌట్ 1 lakh ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి 24,500 సేమ్ నియర్ అబౌట్ 1 lakh అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి 24,500 నుంచి 24,800 లెవెల్స్ ఈ రేంజ్లో మనకి రేపు మార్కెట్ 300 పాయింట్స్ రేంజ్లో రేపు ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లు నాకు కనిపిస్తుంది యాజ్ పర్ ఓఐ డేటా. ఓకే, మనకి పాజిటివ్ సెంటిమెంట్ కంటే మనకి పుట్ సైడ్ వచ్చేసి ఎక్కువ అయితే డెవలప్ అయ్యింది. సో రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి మనం మన యొక్క చార్ట్స్ ద్వారా ఒకసారి చూద్దాం. ఓకే, సో నిఫ్టీ చూస్తున్నాను, మనకి ఇన్సైడ్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. డౌన్ సైడ్ బ్రేక్ అవడం మనకి 200 పాయింట్స్ ఇచ్చేసిందండి. ఓకే, సో 1:5 అనేది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మనకి డౌన్ సైడ్ అగైన్ మనకి సేమ్ రేస్ మనకు వచ్చే సేమ్ ఏదైతే సపోర్ట్ అని అనుకుంటున్నామో, సో ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ 1 2 3 4 టైమ్స్ టెస్ట్ చేసింది. అగైన్ మనకు వచ్చేసి కొంత మనకి నెగిటివ్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. సో నెగిటివ్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే రేపు ఈ 24,000, సో ఈ 24,660 లెవెల్స్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతాయో, సో ఈ 24,660 లెవెల్స్ అంటే 30 పాయింట్స్ డిఫరెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో మీరు డౌన్ సైడ్ టార్గెట్ పెట్టుకోండి 24,500 లెవెల్స్. ఓకే, 24,500 లెవెల్స్. లేదు మీరు ఈరోజు హై ఏదైతే ఉందో అది క్రాస్ అయినప్పుడు, మీరు కాల్ ఆప్షన్ సైడ్ ఎంటర్ అవ్వండి. ఐ మీన్ 24,755 ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయి అప్పుడే మీరు వచ్చేసి కాల్ ఆప్షన్ సైడ్ అయితే ఎంటర్ అయితే అవ్వండి. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ 24,720 డౌన్ సైడ్ ఉన్నంతసేపు నేను వచ్చేసి మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఉండిద్దని అనుకుంటున్నాను. 24,750 780 లెవెల్స్ ఏవో ఏదైతే ఉందో అది వచ్చేసి నేను వచ్చేసి పుట్ ఆప్షన్స్ మనకు వచ్చేసి కాల్ ఆప్షన్ బయింగ్ సైడ్కి వెళ్ళిద్దని మార్కెట్ అనుకుంటున్నాను. కాబట్టి మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే, సో నిఫ్టీ నెగిటివ్లో ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ట్రేడ్ అయింది. అందువల్ల మనకు వచ్చేసి కొంత నాకు ఒకవేళ ఇది బుల్లిష్ ప్యాటర్న్ అవ్వాలంటే మాత్రం 55,950 అనేది క్రాస్ అవ్వాలి. ఓకే, సో 55,950 అనేది క్రాస్ అవ్వాలి. అప్పుడే నేను ఏబీసీ ప్యాటర్న్ అనేది హోల్డ్స్ గుడ్ అన్నట్లుగా నేను అనుకుంటాను. ఏబీసీ ప్యాటర్న్ అనేది హోల్డ్స్ గుడ్ అనుకుంటాను. సో 55,950 కనుక క్రాస్ అయితే మనకి అప్ సైడ్ మంచి టార్గెట్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ డౌన్ సైడ్ కనుక మూమెంటం జరగాలంటే మాత్రం 55,700 డౌన్ సైడ్ ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో అప్పుడే పుట్ ఆప్షన్ బై చేయండి విత్ డౌన్ సైడ్ టార్గెట్ ఆఫ్ 55,400 లెవెల్స్ దాకా మనకి కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. కరోనా కేసెస్ అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుందండి మార్కెట్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి నివా బోబా షేర్స్ వచ్చేసి ఈరోజు 11% దాకా ఫాల్ అయింది. ఎందుకంటే 12% స్టేక్, ఒక పీఈ ఇన్వెస్టర్ 12% స్టేక్ అనేది అమ్మటం జరిగింది ఈ నివా బోబా మనకు వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్లో. ఓకే, నివా బోబా హెల్త్ ఇన్సూరెన్స్లో మనకు వచ్చేసి మేజర్గా ఒక ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో, సో ఒక బ్లాక్ డీల్ 12% ఈక్విటీ స్టేక్ అనేది
మనకి సెల్ చేయటం అనేది జరిగింది. సో అందువల్ల ఏంటంటే దానివల్ల వచ్చేసి దీనిలో మనకి బాగా ఫాల్ అనేది ఇది ఒక థంబ్ రూల్ అనేది మనం నిన్న ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్లో కూడా డిస్కస్ చేసాం. ఎప్పుడైతే ఒక మేజర్ ఇన్వెస్టర్ ఎవరైతే సెల్ చేస్తారో మెజారిటీ ఆఫ్ ద స్టేక్ ఆటోమేటిక్గా అది వచ్చేసి మార్కెట్లో ఫాల్ మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, సో అదానీ బుల్ మనకి జీపీజీ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వీళ్ళు అదానీలో ఏ విధమైన ఇన్వెస్ట్ చేసి ఆ యొక్క షేర్ ప్రైజ్ని బుల్ రన్ చేశారో సేమ్ ఆ ఇన్వెస్టర్స్ ఐటీసీలో 5.47% అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. బికాజ్ మనకు వచ్చేసి రీసెంట్గా ఈ బ్యాట్ మనకు వచ్చేసి ఈక్విటీ క్యాపిటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు కాబట్టి సో సేమ్ వచ్చేసి అదే పర్సంటేజ్లో మనకి జీపీజీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నట్లు ఉన్నారు. ఎప్పుడైతే జీపీజీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా అది మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే స్టాక్ ప్రైస్ మీద ఉంటుంది. ఓకే, సో కొన్ని మన లెవెల్స్ చూద్దాము. ఈరోజు మనం చూసినట్లయితే ఒక మోనోపోలీ స్టాక్ అండి సిడిఎస్ఎల్. సో సిడిఎస్ఎల్ వచ్చేసి నియర్ అబౌట్ 10% పెరగడం చూస్తున్నాము. ఎస్ బ్యాంక్ వచ్చేసి ఏదైతే మన సింగపూర్ కన్సార్షియం వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తుంది అన్నట్లుగా చూస్తున్నామో సో నియర్ అబౌట్ 19 రూపీస్ నుంచి మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే స్టార్ట్ అయింది. స్టిల్ యూ కెన్ బై అండి. సో నెవోబెపా వచ్చేసి మనకి మార్కెట్లో ఫాల్ అనేది కనిపిస్తుంది. మేజర్గా మీరు వచ్చేసి ఐటీసీ అయితే ఫోకస్ చేయండి. ఓకే, ఐటీసీ మనకి ఆర్ పవర్ మనం చెప్తున్నాము, ఆర్ పవర్ స్టిల్ ఆర్ పవర్ వచ్చేసి మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఐటీసీలో జీకేజీ పార్ట్నర్స్ అన్నారు కదా మనకి, సో ఐటీసీ ఒకసారి చూద్దాము. ఐటీసీలో జీకేజీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దీని లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాము. మనకి చాలా హైస్ నుంచి కొంత మార్కెట్ ఫాల్ అవడం చూస్తున్నామండి. ఇది మంచి హైస్ నుంచి మార్కెట్లో కొంత ఫాల్ అనేది చూస్తున్నాము. మనకి ఇక్కడ నుంచి మనకు వచ్చేసి 420 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. నియర్ అబౌట్ 450 టార్గెట్స్ అయితే అచీవ్ చేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఏదన్నా మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాము. సో ఎవరైతే ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో సపరేట్గా మాకు వచ్చేసి పింగ్ చేయొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.